నంద్యాల జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపుతోంది. నల్లమల్ల అడవులకు సమీపంలో ఉన్న సదరంపేంట చెంచుగూడానికి చెందిన ఓ యువకుడిపై దాడి చేసింది పెద్ద పులి. తన పొలానికి వెళ్లిన యువకుడిపై అక్కడే పొదలచాటుగా ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు బాధితుడిని హాస్పిటల్లో చేర్చారు. ఈ ఘటనతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. పొలం వేసుకొని ఉంటే అక్కడ మందు కొట్టడానికి పోయినాం. అట్లా బయటికి పోయినా నాకు వచ్చింటే అక్కడ ఉండి వచ్చి ఇంకా నన్ను కింద పడేసి కొరికింది చెయ్యి మీద. ఎలా తప్పించుకున్నావు? ఇంకా మా మామ వచ్చినాడు అంతలోగానే అరిస్తే వచ్చేసరికి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పొలం వేసుకొని ఉంటే అక్కడ మందు కొట్టడానికి పోయినాం. అట్లా బయటికి పోయినా నాకు వచ్చింటే అక్కడ ఉండి వచ్చి ఇంకా నన్ను కింద పడే. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రెడ్ శ్రీరామ్, నంద్యాల జిల్లాలోని ఒక గ్రామంలో యువకుడు తన పొలానికి వెళ్ళగా పొదలచాటు నుంచి పెద్ద పులి దాడి చేసింది. సో మనం ఆ యువకుడు ఎలా దాడి చేసింది ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు కూడా చూసాం. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సదరంపేంట చెంచుపేంట సమీపంలో పులిచెర్ల అంకన్న అనే యువకుడు నిన్న సాయంత్రం తమ పొలానికి పిచికారి చేయడం కోసం మందు పిచికారి చేయడం కోసం వెళ్ళిన సమయంలో ఒకసారిగా పొదల్లో ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా గాండ్రించి అతని మీద దాడికి పాల్పడిన పరిస్థితి. దాడికి పాల్పడిన సమయంలో అంకన్న పెద్దగా అరుపులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తమ మామ కావచ్చు లేదా గ్రామస్తులు వచ్చి అతన్ని కాపాడిన పరిస్థితి. వాళ్ళు వచ్చి అప్రమత్తంగా వారు రావడంతోనే అక్కడి నుండి పెద్ద పులి వెళ్ళినట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడి నుండి అంకన్ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే అధికారులు ఆ సమీపంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఏ విధంగా యొక్క తమ పొలంలోకి సంచరించింది అనే ఆనవాళ్లను పోలీసు అక్కడ ఉండే అటవీ సంబంధిత అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే వ్యవసాయ నిమిత్తం అక్కడ వారు పనులకు వెళ్లే సమయంలో అప్పుడప్పుడు ఈ అటవీ సంబంధిత జంతువుల నుండి కూడా తమకు ప్రాణహాని ఉందంటూ కూడా స్థానిక గ్రామ ప్రజలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.